ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు సరైన స్థాయిలో పనితీరు కనపరచడం లేదని, ముఖ్యంగా ప్రభుత్వ పాలన ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమవుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశంలో చంద్రబాబు మంత్రుల పట్ల ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించినా ఈ విషయాన్ని ప్రజలకు తగిన స్థాయిలో తెలియజేయలేకపోతున్నామన్నారు. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న మంచి నిర్ణయాలు ప్రజలకు చేరకుండా పోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత నెలకొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాము చేసే పనులను ప్రజలు గమనించాలంటే మీరు చురుగ్గా వ్యవహరించాలి, పని చేయడమే కాదు పని చేస్తున్నామని చెప్పగలగాలి అంటూ మంత్రులకు చంద్రబాబు సూచించారు. ఓ మహిళా శాసనసభ్యురాలని వైసీపీ నేతలు కించపరిస్తే ఎందుకు వెంటనే స్పందించలేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన దిశానిర్దేశం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటూ మంత్రులకు సూచించారు ఏపీ సీఎం. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న పలు పరిణామాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తెచ్చారు. ఓ మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నేతలు కించపరిస్తే వెంటనే మంత్రులు ఎందుకు స్పందించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రులెవ్వరూ సంతృప్తికరంగా పనిచేయట్లేదని సీఎం వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై నిత్యం ప్రతి మంత్రి అప్రమత్తంగా ఉండాలని బాబు కోరారు. మరోవైపు రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు గణనీయంగా తగ్గించామని మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపారు. నిత్యావసర ధరలు తగ్గించి ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో మంత్రివర్గ ఉపసంఘం బాగా కృషి చేసిందని కితాబిచ్చారు. అయితే చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మాత్రం విఫలమయ్యారని తెలిపారు. ఏపీలో ఏ నిత్యావసర వస్తువు ధర ఎంత మేర తగ్గిందో కేబినెట్లో సీఎం మంత్రులకు స్వయంగా చదివి వినిపించారు. మరోవైపు ఏపీలో కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 3 పార్టీల కలయిక విషయంలో అనేక రకాల ఇబ్బందులు వస్తాయని నాయకత్వాలకు తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి 3 పార్టీలు. ఇప్పుడు తెలుగుదేశం విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇన్ఛార్జీల నియామకంపై దృష్టి పెట్టింది. 11 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడంతో అక్కడ టీడీపీ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేయాలని చూస్తోంది. ఇంకోవైపు జనసేనతో పాటు బీజేపీ గెలిచిన 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం టీడీపీ ఇన్ఛార్జీలను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే ఇక్కడ ఆ 2 పార్టీల ఎమ్మెల్యేలపై దూకుడు ప్రదర్శించకుండా సమన్వయంతో వ్యవహరించే వారికి ఇన్ఛార్జీలుగా నియమించాలని చూస్తోంది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకుంటోంది టీడీపీ. జనసేనతో పాటు బీజేపీ గెలిచిన చోట్ల వైసీపీ క్యాడర్ పెద్ద ఎత్తున చేరింది. అయితే వారితో ఎన్నికల సమయంలో ఇబ్బందులు తప్పవు. అందుకే క్షేత్రస్థాయిలో బలమున్న టీడీపీ క్యాడర్ను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు మంచి ఆలోచన చేశారు. అక్కడ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకునే వారికి ఇన్ఛార్జ్ పదవులు కట్టబెట్టనున్నారు. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వర్మ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే అదే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం పెద్ద ఎత్తున జనసేనలో చేరింది. వారు అప్పటి సీన్ క్రియేట్ చేసుకున్నారు. దానిని ప్రశ్నిస్తున్నారు వర్మ. అయితే అక్కడ జరుగుతున్న తప్పిదాలను సరిచూసుకునే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. అటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూడాలన్నది చంద్రబాబు ప్లాన్. అందుకే ఆ 2 పార్టీల ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకునే సమర్థవంతమైన నేతలకి అక్కడ బాధ్యతలు అప్పగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా జనసేన ఉభయ గోదావరితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా విజయం సాధించింది. ఆయా చోట్ల తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది. దానిని కాపాడుకోవడం ఇప్పుడు కూటమికి ఉత్తమం. జనసేనతో పాటు బీజేపీకి సీట్లు కేటాయించే నియోజకవర్గాల్లో టీడీపీ కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. అది పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ నాయకత్వానికి తెలుసు. అందుకే చంద్రబాబు ఆ 2 పార్టీల నాయకత్వాలతో ఆలోచన చేస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ల నియామకంపై కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారి సిఫారసుతోనే టీడీపీ ఇన్ఛార్జ్లను నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 3 పార్టీల మధ్య సమన్వయ లోపంతో రాజకీయంగా లబ్ధి పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి వ్యూహంతో ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన చాలా మంది నేతలు కూటమి పార్టీల వైపు వెళ్లారు. వారు వచ్చే ఎన్నికల నాటికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఒక అంచనాలున్నాయి. పేరుకే వారి కూటమి పార్టీలో చేరారు, కానీ అక్కడ విభేదాలు సృష్టించేందుకు వెళ్లారని అనుమానాలున్నాయి.
ఇటువంటి వారి విషయాన్ని ముందే గ్రహించారు సీఎం చంద్రబాబు. వారిని వలస పక్షులతో పోల్చారు. అందుకే ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ల నియామకంలో ఆ రెండు పార్టీల అభిప్రాయాలను తీసుకోనున్నారు. మూడు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయ సాధనకు ఎటువంటి లోపాలు తలెత్తకుండా ద్వితీయ శ్రేణి నాయకులకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.